హన్సాన్పల్లి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి మిత్రులు రాజు గారు, పెద్దలు రాజయ్య గారు వీరి ఆధ్వర్యంలో దాదాపు లక్ష్మణ్ నాయక్ గారు వీరి నాయకత్వంలో దాదాపు 100కు పైచిలకు హన్సాన్పల్లికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నాను. అక్కడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వీళ్ళు కలిసి వచ్చి ఈరోజు ఈ పార్టీలో చేరడం చాలా శుభసూచకం. పాత వాళ్ళు కూడా కొత్త వాళ్ళని ఆహ్వానించడం, పార్టీ బలోపేతం కావాలని సీనియర్ నాయకులు ఆలోచించడం ఇది శుభసూచకంగా భావిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ అర్థమైపోయింది. 24 నెలలైపోయి 24 పైసల పని కూడా అక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ దుద్దిల్ల శ్రీధర్ కావచ్చు, అసలు నాయకులంటే ఏ విధంగా ఉంటారో అని అనుకునే విధంగా 24 నెలల్లో కనబడకుండా కనీస సౌకర్యాలు, కనీస అవసరాలు తీర్చకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేసి నమ్ముకొని పోయిన వాళ్ళకి ఊర్లలో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళని తిట్టేటువంటి పరిస్థితులు. అక్క చూస్తే 2500 ఏమైనా అడుగుతా ఉన్నది, అవ్వ చూస్తే 4000 పెన్షన్ ఏదని అడుగుతా ఉన్నది, బిడ్డ చూస్తే స్కూటీ ఏదని అడుగుతా ఉన్నది. రైతు దగ్గరికి వెళ్తే మా రైతు బంధు ఏది, మా రైతు బీమా ఏది, రైతుల బోనస్ ఏదని ఇవాళ సబ్బండ వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా పార్టీ వస్తే నేను ఏదో చేస్తా అని చెప్పి నమ్ముకొని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే ఇవాళ ఆ పార్టీ అవమానపరిచే విధంగా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తిరగలేకుండా ఉండేటువంటి పరిస్థితులను తీసుకురావడాన్ని మరి వాళ్ళ గమనించినటువంటి, మరీ ముఖ్యంగా మంత్రి నియోజకవర్గంలో చివరిలో ఉన్నటువంటి హన్సాన్పల్లిలో ఈ చైతన్యం రావడం ఇది శుభసూచకం. ఈ పార్టీకి వాళ్ళ తూర్పు నుంచే మొదలైతా ఉన్నది ఉద్యమం అనేది చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, మొన్ననే ఈ మధ్యలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన సింగిల్ విండో డైరెక్టర్ రాజబాబు గారు కూడా తిరిగి మన పార్టీలోకి రావడం జరిగింది. అంటే ఇవాళ మారుమూల గ్రామాల ప్రజలే ఎక్కువగా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క నీచమైనటువంటి ఆలోచనను గమనించి ఇవాళ పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ యావత్ సమాజానికి అర్థమైపోయింది, కేసీఆర్ గారు అప్పు చేసైనా పప్పు కూడు పెట్టిండు, వీళ్ళు అప్పులు మాత్రం చేస్తున్నారు, ఢిల్లీకి మూటలు పంపుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏమాత్రం పనులు చేస్తలేరు అనేది ఇవాళ అర్థం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో మళ్లీ పాత వాతావరణం రావాలంటే, గ్రామాలలో మంచి అభివృద్ధి కనబడాలంటే ఊరు పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ఆ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు అగ్రస్థానంలో నిలిపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వారికి తెలిసినంత రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎవరికి తెలివై అనేది అర్థమైపోయినాక ఇవాళ వస్తున్నటువంటి వాళ్ళు, ఇంతకుముందే మా మండల అధ్యక్షులు రాఘవరెడ్డి గారు 3 సంవత్సరాల సమయం ఉన్నా మీకు ఇల్లు ఇస్తాము, పెన్షన్ ఇస్తామని ఏదో ఆశలు చూపించిన మీ ఆశలు అడియాశలే అయితే అని ముందుగా నమ్మి 24 నెలల్లో 24 పైసల పనిచేయని వాళ్ళు ఇంకా ఎక్కువ మళ్ళీ 50 నెలలు ఏమున్నది కావచ్చు, ఆ 50 నెలలలో మీరు ఏం చేస్తారని ఇవాళ ముందుకు రావడం నేను వీరిని పూర్తిగా స్వాగతిస్తూ, ఈ చైతన్యం మంత్రి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి. ఆశ చూపించే వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు, ఇంకా 3 సంవత్సరాల ఆశ చూపిస్తారు కావచ్చు తప్ప వాళ్ళు పనిచేయరు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నిలబెట్టలే కానీ ఫిలిం యాక్టర్లకు హామీ ఇస్తున్నాడు. మళ్ళా ఆ ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకట స్కూళ్లు పెడతారట, వాళ్ళకి ఏదేదో చెప్తారట, చదువులు చెప్పిస్తారట. ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాడు మండలానికి ఒకటి, ఆ ఉన్న స్కూళ్లలో చదువుకునే పిల్లలకి మంచి భోజనం పెడతలేరు. మన కస్తూర్బా స్కూళ్లలో, మోడల్ స్కూళ్లలో కనీస వసతులు కూడా కరువైపోయినాయి. అవ్వ అన్నం పెట్టది అడక్క తినని తన్నంగా
అవ్వకేమో గాజులు చేయనోడట పినతండ్రికేమో చేస్తున్నట్టుగా వీళ్ళ పరిస్థితులు కనబడతా ఉన్నాయి కనుక ఇవాళ అన్సాన్పల్లి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ నియోజకవర్గానికి వెలుగులు తీసుకురావడానికి కేసీఆర్ గారు ఎట్లయితే తెలంగాణ బిడ్డనో నేను ఈ మట్టి బిడ్డను, ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇక్కడ ఎక్కువ శాతంలో ఉన్నటువంటి 80% పైబడి ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలలో వాళ్లకు కూడా చైతన్యం వచ్చే వరకు, వాళ్ళ ఆకలి తీరే వరకు, వాళ్ళు కూడా ప్రతి ఇంట్లో నుంచి నేను కూడా ఎమ్మెల్యే కావాలనే స్థాయికి వచ్చే వరకు మీ బిడ్డగా పుట్టమది విస్మరించకుండా పోరాటం చేస్తారని గమనించి ఇవాళ మీరందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితిని మాకు ఇంకా నమ్మకాన్ని ఇస్తా ఉన్నది, మాకు ఇంకా ధైర్యాన్ని ఇస్తా ఉన్నది. ఖచ్చితంగా చాలా మంది వెక్కిరించిన వాళ్ళు, బీసీల గురించి మాట్లాడితే, బహుజనుల గురించి మాట్లాడితే వెక్కిరించిన వాళ్ళు ఇవాళ బహుజనుల కోసమే యావత్ రాష్ట్రం దేశం ఆలోచించేటువంటి పరిస్థితులకు వస్తా ఉన్నది. కనుక మీ యొక్క ఆశయాలని మీ ఈ సమాజానికి ఒక గుర్తింపు వచ్చే వరకు మీ బిడ్డగా, ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా పుట్టమది ఎప్పుడు కూడా విస్మరించకుండా పోరాటం చేస్తానని హామీ ఇస్తూ నాకు ఇంకా మద్దతునిచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మీరు చరిత్రలో గుర్తుండిపోతారు. ఎందుకంటే కష్టకాలంలో వచ్చేవాళ్ళు, అధికారం వచ్చిన తర్వాత పోయిన వాళ్ళు ఇద్దరు గుర్తుంటారు. అధికారం పోయినాక ఇక్కడ నుంచి వెళ్లిపోయిన వాళ్ళు, అధికార పార్టీని ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇద్దరే గుర్తుంటారు. వాళ్ళు మా బుక్కులలో రాసుకున్నాం, మా పింక్ బుక్కులలో మా అధికార పార్టీని 10 సంవత్సరాలు వాడుకొని మమ్మల్ని వదిలిపెట్టి పోయిన వాళ్ళది రాసుకున్నాం, మీది కూడా రాసుకుంటాం. ఖచ్చితంగా చరిత్రలో ఇద్దరు పేర్లే ఉంటాయి. ఎవరిది ఉంటుంది? దయ్యాన్ని ఉంటుంది, దేవతది ఉంటుంది. దేవతది ఉంటుంది, దయ్యాన్ని. అయితే దయ్యం అవుతావా దేవత అవుతావా రెండే విషయాలు. మంచి వాళ్ళ గురించి ఉంటుంది, చెడ్డ వాళ్ళ గురించి ఉంటుంది. కనుక ఇవాళ మంచి వాళ్ళ లిస్టులో, గొప్ప వాళ్ళ లిస్టులో, పోరాట యోధుల లిస్టులో మా అన్సాన్పల్లి గ్రామం నిలవడం మాకు చాలా సంతోషం. అన్సాన్పల్లి గ్రామం కూడా నాకు చాలా ఇష్టమైన గ్రామం. ఏది వచ్చినా కూడా, ఏది ఉన్నా కూడా అక్కడ మేము ప్రతి విషయంలో ఆ గ్రామంలో ఉన్నాం, కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాం. ఇక ముందు కూడా మేము అదే విధంగా ఉంటామని మీకు హామీ ఇస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక నాకు సంతోషం ఏంటంటే మా పుట్టపాక సీను, మా రాజు, పాత వాళ్ళు, కొత్త వాళ్ళు అందరూ కూడా కలిసి, శ్రీశైలం మిగతా అందరూ కూడా కలిసి రావడం చాలా సంతోషం. మీకు హృదయపూర్వకంగా మీ స్ఫూర్తే ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులలో రావాలి. బీఆర్ఎస్ పార్టీలో నాయకులతో పాటు ఈ నియోజకవర్గంలో ప్రజలు కూడా 60-78 సంవత్సరాలలో ఒకే కుటుంబం 40 సంవత్సరాల అధికారంలో ఉంటే ఇవాళ ఇంకా ఇంత పెద్ద పదవి ఎప్పుడు కూడా ఉండదు. ఇవాళ మంత్రి అంటే మామూలు మంత్రి కాదు, ఇప్పటికే 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి పదవులు ఉండి ఇవాళ మన మంత్రి ఎమ్మెల్యే వాళ్ళ తమ్మునికి ఉద్యోగం ఇప్పించిండు. వాళ్ళ తమ్మునికి 4 ఆఫీసులు హైదరాబాద్ లో పెట్టి సంపాదించిపిస్తున్నాడు తప్ప ఈ నియోజకవర్గంలో కనీసం కాటార మండలంలో, కనీసం ధన్వాడ గ్రామంలో నలుగురికి కూడా ఇప్పటి వరకు ఉద్యోగాలు పెట్టలేదు. మరి ఇంకెప్పుడు వీళ్ళకి ఇంత పెద్ద పదవులు వచ్చినా కూడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి నోసుకోవడం లేదు. 4 కుటుంబాలన్నా బాగు చేసిరంటే 4 కుటుంబాలకు బాగు చేయలేదు. సొంత గ్రామం ధన్వాడలో కూడా ఇప్పటికి ఒక ఇల్లు కూడా స్టార్ట్ కాలేదు. ఈ ఇందిరమ్మ ఇల్లు వాళ్ళ ధన్వాడ గ్రామంలో ఒక్క ఇల్లు కూడా మొదలు కాలేదు. 2ో 3ో ఇల్లు మొదలైతే అవి మధ్యలో బేస్మెంట్ల వరకు ఆగిపోయినాయి. అంటే వీళ్ళు ఇల్లు కట్టుకుంటారు, వీళ్ళు బాగుంటారు, వీళ్ళు సంపాదించుకుంటారు, కానీ మన ఓట్లు వేయించుకొని మన గురించి మాత్రం ఆలోచిస్తలేరు అనేది ఇవాళ మీరు అన్సాన్పల్లి గ్రామ ప్రజలు గమనించారు. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ అందరు కూడా స్వాగతం తెలియజేస్తూ